ఏ తప్పు చెయ్యలేదు అంటూ శివయ్య మీద ఒట్టు వేసి నిజాన్ని చెప్పిన ఆనంది, అలేఖ్య చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య, అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది అయితే ఇంటికి రాగానే అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు. ఇక శ్రీనుకి దెబ్బ తగిలిందని, తను ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెళ్ళానని చెప్పడంతో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు ఒక్క మాట నాకు చెప్పి వెళ్ళుంటే ఈరోజు ఇలా కంగారు పడి ఉండేవాళ్ళమే కాదు, నువ్వు నాకు చెప్పి వెళ్ళుంటే సరిపోయేది కదా ఆనంది అంటూ అనంగానే, అది తప్పయిందండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను క్షమించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాయన చెప్పారు, నువ్వు ఇలా చెప్పకుండా వచ్చేస్తే కంగారు పడతారని. ఇక్కడ దివ్యకి అయితే ఫోన్ చేసి చెప్తే తనేమో మర్చిపోయింది. ఏదేమైనా తప్పు నాదే అంటూ అనంగానే, అదేంటి మీ అమ్మా నాన్న కూడా శ్రీను దగ్గరే ఉన్నారా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అవునండి, రాత్రంతా వాళ్ళిద్దరూ కూడా మా దగ్గరే ఉన్నారు అంటూ చెప్పంగానే, అంటే మమ్మీ చెప్పినట్టే ఆ ఇందుమతి గారు అబద్ధం చెప్పారన్నమాట. ప్రతి విషయంలో ఆవిడి అబద్ధాలే చెప్తారేమో అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, సరే ఆనంది, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యకు, ఇలా అర్ధరాత్రులు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అంటూ సునంద అయితే అడుగుతూ ఉండంగా, ఆ మాటకి ఇక ఆనంది అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అంటూ ఇక ఆనంది అయితే చెప్పి పైకి వెళ్తుంది. ఇదే కదా మేము కోరుకున్నది, రోజు రోజుకి వీళ్ళ దృష్టిలో నువ్వు ఇలాగే దిగజారిపోవాలి, వీళ్ళ దృష్టిలో నువ్వు ఇలా దిగజారిపోతే తప్ప మేము అనుకున్నది సాధించలేము అంటూ జీవన అలేఖ్య అయితే వాళ్ళ మనసుల్లో అనుకుంటూ ఉంటారు. ఇక మరొక వైపు పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనందికి అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చెయ్యంగానే ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చాను మీరు అంటూ అడగంగానే, మేము కూడా ఇప్పుడే వచ్చాం బిడ్డ, అక్కడ ఏమన్నా అనుకున్నారా, దివ్యమ్మ చెప్పిందా అంటూ అడగంగానే, లేదమ్మా, దివ్య మనం చెప్పిన విషయం మర్చిపోయిందంట. ఇక్కడ ఆదిత్య గారు, అత్తయ్య గారు, మామయ్య గారు నా కోసమే కంగారు పడుతూ ఎదురు చూస్తున్నారు అంటూ ఇక చెప్పంగానే, సరే బిడ్డ, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యకు, ఇంకెప్పుడు కూడా వాళ్ళని కంగారు పెట్టకు అంటూ ఇక పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇంకెప్పుడు వాళ్ళని కంగారు పెట్టను అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే లోపలికి వస్తాడు. ఏమైంది ఆనంది, ఏం జరిగింది, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నువ్వు అదే మనసులో పెట్టుకోకు అంటూ అనంగానే, సరేనండి, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి మీకు కాఫీ తీసుకువస్తాను అంటూ ఆనంది అయితే లోపలికి వెళ్తుంది. ఇక ఆదిత్య కూడా ఫ్రెష్ అవుతాడు. ఇంతలో ఇక అందరికీ కూడా టిఫిన్స్ అయితే వడ్డిస్తుంది ఆనంది. అత్తయ్య గారు, మీరు ఇంకా అదే మనసులో పెట్టుకుని నా మీద కోపంగా ఉన్నట్టున్నారు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అత్తయ్య, మీరు ఇంకెప్పుడు ఇలా అనుకునేలా కూడా ప్రవర్తించను అంటూ ఆనంది అయితే చెప్పంగానే, లేదు ఆనంది, నువ్వు తప్పు చేశావనో మరేదో కారణంగా నేను కోప్పడలేదు, ఆ సమయంలో నువ్వు కనిపించకపోయేసరికి మాకు చాలా కంగారు వచ్చింది, మరి అలాంటప్పుడు మేము కంగారు పడతాం కదా, అందుకనే నిన్ను అనవలసి వచ్చింది తప్ప లేకపోతే నిన్ను ఎందుకు అంటాను చెప్పు అంటూ సునంద కూడా అడుగుతూ ఉంటుంది. సరే అత్తయ్య, ఇంకెప్పుడు ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను అంటూ అనంగానే, సరేనమ్మా, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో అంటూ శశికాంత్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి ఇంకా వర్క్ అయితే మొత్తం చేస్తూ ఉండంగానే ఇంతలో ఆదిత్యకైతే తలపోటు వస్తుంది. అమ్మో,
ఈరోజు బాగా హెడేక్గా ఉంది, రాత్రంతా నిద్ర లేదుగా, అందుకేమో ఇక ఇంటికి వెళ్ళిపోవడం రైటు అంటూ ఇంతలో ఆనందికి ఫోన్ చేసి టాబ్లెట్ కాఫీ పక్కన పెట్టమని చెప్పాలి అంటూ ఇక ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆనంది అయితే వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇంతలో అప్పుడే జీవన అలేఖ్య అయితే అటువైపు వస్తూ ఇక ఫోన్ అయితే చూడంగానే ఆదిత్య అయితే చేస్తాడు. నువ్వు లిఫ్ట్ చేసి ఏమంటాడో నువ్వు మాట్లాడకుండా మౌనంగా విను అంటూ అనగానే అలేఖ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, ఆనంది నాకు చాలా తలపోటుగా ఉంది, నేను వచ్చేసరికి వెంటనే కాఫీ అలాగే తలపోటు టాబ్లెట్ కూడా రెడీ చెయ్యంటూ చెప్పి ఆదిత్య అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఆ ఫోన్ అయితే అలేఖ్య కింద పెట్టేసి ఏమీ తెలియనట్టు బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే జీవన్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇదే మనకి మంచి అవకాశం, ఈరోజు ఆనందిని ఏదైనా అనిపించాలి అన్నా, ఆనంది అందరి దృష్టిలో దిగజారిపోవాలి అన్నా మనం ఇలా చెయ్యాలి. నువ్వు ఇక్కడే ఉండు, ఆదిత్య వచ్చేసరికి దగ్గరుండి సేవలు చెయ్యి, నేను ఆనందిని బయటికి తీసుకుని వెళ్ళిపోతాను అంటూ అనంగానే సరే అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇక అలేఖ్య పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఆనంది అయితే బయటికి రాగానే అప్పుడే జీవన్ అయితే, ఆనంది నేను వెంటనే షాపింగ్కి వెళ్ళాలి, నాతో పాటు నువ్వు షాపింగ్కి రావాలి అంటూ చెప్తూ ఉంటుంది. జీవన్ అయితే ఇప్పుడేం షాపింగు, నేను రాలేను, నాకు చాలా నీరసంగా ఉంది అంటూ ఆనంది అనంగానే అంతేలే, ఒకప్పుడంటే జీవన బాధ్యత నాది అంటూ మా అమ్మకి చెప్పేదానివి, ఇప్పుడు నీ చెల్లెలు వచ్చింది కదా, ఇక నన్నెందుకు పట్టించుకుంటావులే అంటూ జీవన అనంగానే సరే జీవన, ఇంత దానికి అంతంత మాటలెందుకు, వస్తాను అంటూ ఇక ఆనంది అయితే ఇక జీవన కూడా బయటికి అయితే వెళ్తుంది. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఆనంది ఆనంది అంటూ రూమ్లో కూర్చుని పిలుస్తూ ఉండగా అప్పుడే అలేఖ్య అయితే వస్తుంది. ఆనంది లేదా అని అడగంగానే అక్క జీవనక్కతో పాటు షాపింగ్కి వెళ్ళింది అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఏమైంది బావగారు, మీకేమన్నా కావాలంటూ అనంగానే అదేంటి కాఫీ టాబ్లెట్ రెడీ చేయమన్నాను కదా, ఏం చెప్పలేదా అంటూ అనంగానే ఏమో బావగారు మీకు కాఫీయే కదా కావాలి, నేను తీసుకువస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మీకు బాగా తలపోటుగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే ఈ టాబ్లెట్ తీసుకొచ్చాను వేసుకోండి అంటూ అలేఖ్య అయితే టాబ్లెట్ వేస్తుంది. ఇంతలో ఇక టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి మంచం పైన అయితే పడుకుంటాడు ఆదిత్య. అప్పుడే ఇక తడి క్లాత్ తీసుకువచ్చి అలేఖ్య అయితే ఆదిత్య నుడ్డు పైన అయితే వేస్తుంది. ఇక అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి అదేంటి అంటూ నిలదీయంగానే ఇక అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఎంతమంది చెప్పాలి నీకు, అసలు నేను తలపోటు వస్తుంది కాఫీ పెట్టు టాబ్లెట్ రెడీ గుంచంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడేమో మళ్ళీ ఎవరు చేయమన్నారని అడుగుతున్నావు, నీ ప్రవర్తన ఏది కూడా నాకు నచ్చడం లేదు అంటూ ఇక ఆదిత్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఆ మాటకి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి జీవన అలేఖ్య అయితే పక్కకి వెళ్ళిపోయి ఇక ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక గంగవ్వ అయితే మళ్ళీ ఫోన్ చేస్తుంది రమ్మని. ఇక అప్పుడే వెంటనే ఇంకా ఆదిత్యతో కూడా అనకుండా వెంటనే వెళ్ళిపోతుంది ఆనంది అయితే. ఇక లోపలికి వచ్చిన తర్వాత అనవసరంగా ఆనంది మీద కోప్పడ్డానేమో అంటూ ఆదిత్య అయితే లోపలికి వచ్చి ఆనంది అని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అలేఖ్య అయితే వచ్చి అక్క లేదు బావగారు, శ్రీను ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళిపోయింది, ఈ మధ్యకాలంలో ఏంటో శ్రీను తెగ ఫోన్ చేస్తున్నాడు, ప్రతి విషయంలో కూడా అక్క శ్రీనుతో తెగ మాట్లాడుతుంది, నేను కూడా అదే అడిగాను ఎందుకక్క అంత క్లోజ్గా ఉంటున్నావని, కానీ తను నా మాట వినిపించుకోకుండా ఇలాగే చేస్తుంది, ఇలా ఎన్నిసార్లు వెళ్ళిపోతుందో ఏంటో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య. అప్పుడే ఇక జీవన్ అయితే ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆదిత్య బయటికి వచ్చేటప్పటికి అంటూ ఉంటుంది, ఏంటి గ్రాని నువ్వు చెప్పేది, ఆనంది శ్రీను దగ్గర ఉండి సేవలు చేస్తుందా, ఇక్కడ మా బావగారికి తలపోటు వస్తుందంటే పట్టించుకొని తను శ్రీనుకి అంత దగ్గరుండి సేవలు చేయడం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న ఆదిత్య అయితే అపార్థం చేసుకుంటాడు ఆనందిని.
అంటే నాకన్నా శ్రీనుయే ఎక్కువైపోయాడన్నమాట అంటూ కోపంగా కూర్చుంటాడు. ఇంతలో అప్పుడే ఇక ఆనంది అయితే ఇంటికి వస్తుంది. ఆనంది అయితే ఇంటికి వచ్చి ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి జరిగింది చెప్పబోతూ ఉండగా, ఇక అవసరం లేదు ఆనంది, నీకు నేనంటే అవసరం లేదు, నీకు ఆ శ్రీనుయే ఎక్కువ, నాకన్నా నీకు ఆ శ్రీనుయే ముఖ్యం, అందుకనే శ్రీను దగ్గరికి వెళ్ళిపోయావు. నువ్వు నాకు తెలిసి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఎక్కువ శ్రీనుతోనే గడపాలి అనుకుంటున్నావు. అలాంటప్పుడు ఇక్కడెందుకు, వెళ్ళిపో, నువ్వు శ్రీనుని ఇష్టపడేలా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే అంటూ ఉండంగా, ఏంటండి మీరు మాట్లాడేది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. మరి లేకపోతే ఏంటి, నువ్వు శ్రీనికి అక్కడ సేవలు చేయడం ఏంటి, నువ్వు ఏ తప్పు చెయ్యకపోతే తనని అంత ప్రాణంగా ఎందుకు చూసుకుంటావు, ఒక భార్య చేయవలసిన సేవలన్నీ ఎందుకు చేస్తావు అంటూ అనంగానే ఆ మాటకి ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఎంత మాట అన్నారు, శ్రీను నా చిన్నప్పటి నుంచి దోస్తు, నేను తనని ఎప్పుడూ ఒక ఫ్రెండ్లా చూశాను తప్ప వేరే ఉద్దేశంతో కూడా చూడలేదు. మేమిద్దరం మంచి స్నేహితులం, ఆ స్నేహంలో ఆడా మగ అన్న భేదం లేకుండా ఏదో కలిసి ఉంటాం తప్ప అంతకు మించి ఏమీ లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అయినా మీరు ఇలా అనుమానిస్తారని అస్సలు అనుకోలేదు. నా మీద నింద వేసిన తర్వాత నేను ఎలా భరిస్తాను, ఒక్కసారి మీరు రండి అంటూ ఇక ఆనంది అయితే ఆదిత్యను తీసుకుని వెళ్తుంది. ఇక శివయ్య దగ్గరికి తీసుకువెళ్ళి, నా శివయ్య మీద ఒట్టు వేసి చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, శ్రీను ఎప్పుడూ నా ఫ్రెండే తప్ప వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా, మా అమ్మ నాన్న పెంపకం మీద మచ్చ పడకూడదన్న ఉద్దేశంతో మీకు ఇలా శివయ్య దగ్గరికి తీసుకువచ్చి నిజాన్ని చెప్తున్నాను. లెక్క ప్రకారం అయితే నా మీద ఇంత నింద వేసినందుకు నేను ఇలా నిరూపించుకోవలసిన అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కానీ నా మీద మచ్చ వేసుకుని బయటికి వెళ్ళిపోయే రకాన్ని కాదు. మీకు నమ్మకమైతే నమ్మండి, లేకపోతే లేదు అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అయితే ఆనందిని అలా అడిగినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే జీవనాలేఖ్య అయితే, బాగా చేశాము, ఇక ఆనంది జీవితం అయిపోయినట్టే, ఆదిత్య ఆనందిని బయటికి గెంటేస్తాడు అంటూ మాట్లాడుకుంటూ ఉండంగా ఈ మాటలన్నీ వినేసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా అలేఖ్య చెంప పగలగొట్టి, అంటే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట, నువ్వే కావాలని చేశావా, అసలు నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు, నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, బయటికి వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకు షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.